కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. సరే, మొత్తం 5 సంవత్సరాల అభివృద్ధి మీద వాటి మీద ఎలా ప్రణాళికలు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ వనరులన్నింటినీ సమకూర్చడం. సరే, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం. మరి నాడు ఎన్ని మన ఆర్థిక పరిమితులు ఉన్నా కూడా ఈ యొక్క ఏదైతే ప్రజల యొక్క రక్షణ ఏదైతే ఉందో దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మన ప్రభుత్వం. కాబట్టి దానికి ఏదైతే దాతలు కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రశిష్ట మన కృష్ణ హరీష్ గారు ఉన్నారు, ఆయన సంకల్పంతో, అలాగే మల్లి గారు, అలాగే జనార్దన్ రెడ్డి గారు వారు నిధులు మాకు సమకూర్చి మరి నాడు ఇవాళ ఈ 3 బొలెరోలు కానివ్వండి, లేకపోతే 9 అపాచీ బైకులు ప్రభుత్వానికి మాకు అందించడం జరిగింది. నా కృతజ్ఞతలు ఒక ఎమ్మెల్యేగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇవన్నీ వెహికల్స్ పోలీస్ సిబ్బంది వేగంగా స్పందించడానికి, అలాగే ఈ యొక్క ప్రజలకి ఈ భద్రతకు మరింత చేరువ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి ఇవి. సో మనం కూడా ఏంటంటే మేము పైగా ఈ యొక్క టెక్నిక్తో కూడిన సీసీ కెమెరా ద్వారా ఇక్కడ నేరాలను అరికట్టడానికి ఎంతో సులభ సాధ్యమవుతుంది. అలాగే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం స్పష్టంగా 3 ఒకటి భద్రమైన సమాజం, అలాగే ఆరోగ్యకరమైన ప్రజలు, అలాగే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటే హిందూపురం. అలాగే మన ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ప్రజల భద్రత, అలాగే ప్రజల ఆరోగ్యం 2 కళ్ళు లాంటివి. వాటి విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదు. అదే నేను చెప్పగలిగింది. అలాగే ఇక్కడ హిందూపురం ప్రజలు కూడా పోలీస్ శాఖతో ఎంతో సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక పౌరులుగానే కాకుండా ఒక ఉత్తమమైన పౌరులుగా మన హిందూపురం ప్రజలు, అలాగే ప్రతి వాడు కూడా ఒక పోలీస్ శాఖకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఒక యూనిఫామ్ లేని ఒక పోలీసుల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అది మనం తేటతెల్లంగా తెలియజేస్తున్నాం మొత్తం రాష్ట్రానికి అంతా. మీ అందరికీ, ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటాను. అలాగే ఈ అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన భాగం. పోలీస్ శాఖ అనేది ఎంతో ముఖ్యమైన భాగం. ఎటువంటి మట్కాలు కానీ, లేకపోతే ఏదైనా బెల్ట్ షాపులు కానివ్వండి, లేకపోతే ఏదైనా భూ కబ్జాలు కానివ్వండి, ఇసుక రవాణా కానివ్వండి, అక్రమంగా తరలిస్తున్నా ఏం చేయాలన్నా పాపం నిద్రాదాలు మాని రేయనక పగలనక వాళ్ళు పడుతున్న కష్టానికి నా అభినందనలు. కొంచెం సైడ్ ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒకే కూడా ఇవ్వండి సార్. ఒకే కూడా ఇచ్చి సార్ మన ఎస్పీ సార్కి ఇవ్వండి. అభయ ఆయురారోగ్యశ్రేయాప్రీత్యర్థం లక్ష్మీ నారసింహస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వదా హరీష్ గారు రండి. హరీష్ సార్ దగ్గరికి రండి. ఓకే సార్. హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎమ్మెల్యే సార్. మీరు ఓకే సార్, అడ్డం పెట్టుకోవద్దండి. హలో, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై. మూర్తి ఎనికి రా, కొద్దిగా పిరా ఎనికి రా. కానీ ఏదో బాగుంది ఆధారంగా ఎంతో కొత్త